సన్యాసాశ్రమ ధర్మంలో. ఎందుకంటే అందరిని వదిలేస్తారు కాబట్టి. సన్యాసులు ఏం చేస్తారు? ఈ పరివారంలో ఉండే తల్లిదండ్రులు, పిల్లలు, అన్నదమ్ములు ఈ సంబంధాలన్నీ వద్దనుకుని వెళ్ళిపోతారు. ఎవరో గురువుకి శిష్యరికం చేయడానికి. అంటే ఒకే సంబంధం ఉంటది. గురు శిష్య సంబంధం. అదే చెప్తున్నాడు ఇక్కడ. సో ఇప్పుడు సంగమం నడుస్తుంది. ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి. పరివారంతో కలిసి ఉండగలుగుతున్నామా? లేకపోతే మనకు పరివారం అంటే నచ్చట్లేదా? సో పరివారం పట్ల ఆత్మిక భావన, సమభావన, సేవా భావన, సంయోగం ఉంటే గృహస్థుకు వచ్చేస్తారు. అన్ని సంబంధాలు ఉంటాయి. అన్ని సంబంధాలు ఎందుకంటే బాబా ఇచ్చే ప్రాప్తి కూడా శ్రేష్ఠ సంబంధాలు. ఆ సంబంధాలన్నింటినీ ఆస్వాదిస్తాం. లేదు నాకు ఏ సంబంధము వద్దు, నేను ఎవరో ఏదో చెప్తుంటే వింటాను, కూర్చుని చేసేస్తాను, పెట్టేస్తానంటే సన్యాసాశ్రమ ధర్మం, గురు శిష్య సంబంధం. సో ఇప్పుడు మీ పురుషార్థాన్ని చెక్ చేసుకోండి. ఇటు గృహస్థుకు వద్దాం అనుకుంటున్నారా, సన్యాసాశ్రమ ధర్మానికి వద్దాం అనుకుంటున్నారా? ఒకవేళ మీ నిర్ణయమే గనక సన్యాసాశ్రమ ధర్మం అయితే ఇంకా పరివారాన్ని రిజెక్ట్ చేయొచ్చు, తిరస్కరించేయొచ్చు. మామూలుగా గోడలకు ఆనుకుని కూర్చుని మేము యోగం చేసుకుంటాము, బాబా రూమ్ లో కూర్చుంటాము ఎవరితో, ఎందుకంటే బాబా యోగమే చేసుకోమని చెప్పాడని అదొక పాయింట్ లాగి